బాధాకరణ సంఘటన అయితే చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో. ఈ మహాకుంభమేళ దగ్గర తొక్కిసలాట అయితే జరిగింది. ఇప్పటి వరకు 15 మంది అయితే మృతి చెందినట్లయితే సమాచారం అందుతుంది. అండ్ ఇంకా 50 మంది పైగా గాయపడ్డారని తెలుస్తూ ఉంది. అండ్ ఆల్రెడీ మన రాష్ట్రంలో తిరుమలలో తొక్కిసలాట జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అక్కడ తోపులాట కారణంగా ఆ టోకెన్స్ వైజ్ సిస్టమ్ వల్ల ఈ తొక్కిసలాట జరిగింది. దీనికైతే మహాకుంభమేళలో తొక్కిసలాట కారణం ఏమంటే, మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి చాలా ఎక్కువ మంది అయితే క్రౌడ్ అయితే వచ్చారు. వీళ్ళని కంట్రోల్ చేయలేక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడైతే ఈ తొక్కిసలాట అయితే సంభవించిందని చెప్పి అక్కడైతే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మనం ఒకసారి గమనిద్దాం. మౌని అమావాస్య పుణ్యస్నానాల సందర్భంగా రద్దీ పెరగడంతో మహాకుంభమేళలో తొక్కిసలాట జరిగింది. సగం ముక్కు దగ్గర జరిగి తొక్కిసలాటలో దాదాపు 15 మంది చెందినట్లు సమాచారం. దాదాపుగా 50 మంది గాయపడ్డట్టు తెలుస్తూ ఉంది. గాయపడిన వారిని ఒక 12-24 అంబులెన్స్లలో నిత్యం అంబులెన్స్ సర్వీస్ అయితే అక్కడ ఉన్నాయి. వెంటనే గాయపడిన వారిని ఎక్కించుకొని అక్కడి నుంచి సెంట్రల్ హాస్పిటల్ మహాకుంభకు అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన భక్తులను కూడా ఉన్నత కేంద్రాలకు అయితే తరలించారు. ఎవరైతే తీవ్రంగా అయితే ఈ తొక్కిసలాటలో గాయపడ్డారో వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ కూడా అయితే ఆశ్రయించడం అయితే జరిగింది. అండ్ మహాకుంభమేళ ఓఎస్డి ఆకాంక్ష రానా ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. అక్కడ మహాకుంభమేళ ఓఎస్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన రానా గారు అయితే ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. సగం మాక్సిమం ఇది వచ్చేసి అర్ధరాత్రి 2 ఆ టైంలో అయితే ఈ తొక్కిసలాట సంభవించింది అని అయితే చెప్తా ఉన్నారు. ఆ టైంలో పుణ్య స్నానం చేయడానికి, అమృత స్నానం చేయడానికి ఎక్కడి నుంచో భక్తులు అయితే చాలా దగ్గర నుంచో వస్తుంటారు. స్పెషల్ గా ఈ రోజు మౌని అమావాస్య సందర్భంగా, మౌని అమావాస్య పుణ్యస్నానాల సందర్భంగా అయితే రద్దీ అయితే ఎక్కువ పెరగడం జరిగింది. సుమారు అర్ధరాత్రి ఈ రోజు మిడ్ నైట్ తెల్లవారుజామున 2 గంటలకి ఈ తొక్కిసలాట అయితే జరిగింది. సగం వద్ద రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు. మృత్యుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉండడంతో మహాకుంభమేళ కేంద్రం ఆసుపత్రిని కంటోన్మెంట్ గా మార్చారు. అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ హాస్పిటల్ ని ఒక కంటోన్మెంట్ గా మార్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి గాయపడిన వారికి అయితే ఈ చికిత్సలు అయితే చేస్తా ఉన్నారు. ఈ తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తున్నారు. అండ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తొక్కిసలాట నేపథ్యంలో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పుణ్య స్నానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అండ్ ఈ రోజు అయితే ఈ పుణ్య స్నానాలను అయితే రద్దు చేస్తా ఉన్నారు. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ఫోన్ లో కూడా మాట్లాడి తెలుసుకోవడం అయితే జరుగుతూ ఉంది. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని అయితే జరుగుతూ ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అని నరేంద్ర మోదీ గారు కూడా అక్కడ ఉన్నటువంటి సీఎం కి ఫోన్ చేసి తెలుసుకుంటా ఉన్నారు. చాలా మంది దీంతో ఈ తొక్కిసలాట వల్ల అయితే గాయపడడం జరిగింది. దీంతో అఖాడ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి వెల్లడించారు. అండ్ ఈ రోజు ఈ ఎవరైతే స్నానానికి వచ్చారో ఈ రోజు అయితే ఈ అమావాస్య సందర్భంగా ఈ మౌని అమావాస్య స్నానాలు అయితే ఈ రోజు అయితే రద్దు చేస్తా ఉన్నారు. ఈ సంఘటన జరిగినందుకు మేము బాధపడుతున్నాము. వేలాది మంది భక్తులు మా వెంట ఉన్నారు. తిరిగి ఈ వసంత పంచమి రోజు స్నానానికి రావాలని చెప్పేసి అయితే ఈ కమిటీ అయితే నిర్ణయం తీసుకుందనమాట. ఇప్పుడైతే ఈ కుంభమేళ స్నానాలు అయితే రద్దు చేసుకున్నారు. ఈ మౌని అమావాస్య స్నానాలు అయితే రద్దు చేస్తా ఉన్నారు. తిరిగి వసంత పంచమి రోజున స్నానానికి రావాలని చెప్పి అయితే అక్కడటువంటి కమిటీ అయితే నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు స్నానంలో అఖాడ పరిషత్ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాం. ప్రజలకు నా విజ్ఞప్తి, ఈ రోజు కాకుండా వసంత పంచమి రోజున స్నానానికి రావాలని అక్కడ ఉన్నటువంటి పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి అయితే వెల్లడించారు. ఇప్పటికీ 15 మంది వరకు అయితే మరణించడం జరిగింది. దాదాపుగా 50 మంది తొక్కిసలాట పాలై గాయపడిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ కూడా సరిపోక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్నటువంటి వైనం. అండ్ ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు సీఎం కి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి అయితే
వెంటనే గంటకైతే తెలుసుకుంటున్నట్టయితే సమాచారం అనేది మృత్యువాత పడే వారి అవకాశాలు అయితే పెరుగుతున్నట్లయితే కనబడతా ఉంది. తొక్కిసలాటలో ఇప్పటికే 50 మంది పైగా గాయపడినట్లు సమాచారం ఉంది. అంబులెన్స్‌లు కూడా ఈ రెస్ట్ అనేది లేకుండా వెంటనే అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను అయితే ఆసుపత్రికి తరలించడం కానివ్వండి, అక్కడ ఆసుపత్రుల్లో కుదరకపోతే ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోవడం కానివ్వండి, ఇవైతే జరుగుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది కుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా ఇది. అది కాక మనం దాదాపుగా 14 సంవత్సరాలకి ఈసారి వచ్చినటువంటి ఈ పూర్ణ కుంభమేళలో ఇటువంటి జరగడం అయితే ఒక ఒక బాధాకరమని అయితే చెప్పొచ్చు.